ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. నేల చూపు చూస్తే కొమ్మను ఫస్ట్ క్లియర్ చేసుకోవాలా. మీరు లోపలికి పోయేదానికి ఏ కొమ్మ అడ్డం లేకుండా క్లియర్ చేసుకోవాలా. భూమి నుంచి 3 అడుగుల వరకు మాత్రమే కట్ చేయాలా, అంతకంటే పైకి పోకూడదు. భూమి నుంచి 3 అడుగులు 3 అడుగులు పైకి పోవాలి. ఇంకోటి ఏంటంటే మొక్కను ఇట్లా పెట్టి కట్ చేయకూడదు, ఇట్లే ఉండాలి. గొడుగులాగా ఉండాలి, గొడుగులాగా చేయాలా. లోపల ఇంత కొమ్మలు వచ్చింటాయి. ఇంకా ఒట్టి పుల్ల ఏదైతే ఎండు పుల్ల మొత్తం అన్ని కంప్లీట్గా తీసేయాలా. క్రాస్ బ్రాంచెస్ వస్తాయి, అది ఎంత పెద్ద కొమ్మ అయినా తీసేయాల్సిందే. క్రాస్ బ్రాంచ్ అంటే గుబురుకి అడ్డంగా పెరుగుతుంది, వంకరికి వెళ్ళిపోతుంది. ఆ గాలి దేన్ని పోనీదు, దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. అట్లా దాదాపు 4-5 రకాలు కొమ్మలను మాత్రమే తీయాలి, మిగతాటి తీయకూడదు. లోపల ప్రధాన కొమ్మకు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అంత పెట్టాలి, మరీ ఖచ్చితంగా మొదలు కట్ చేయకూడదు. ఇప్పుడు ఆ కొమ్మకు ప్రధాన కొమ్మకు ఉండే కదా చిన్న కొమ్మలు, ఆ చిన్న కొమ్మలకు అంత కొమ్మ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఆ అంత కొమ్మకు రేపు పూత వస్తే దానికి ఫ్లవరింగ్ తగులుకుంటుంది. అర్థమైందమ్మా? మీరు మొదలు దగ్గరికి కట్ చేయకూడదు. అది ఎక్కడ ఓన్లీ ప్రధానమైన కాండానికే, పెద్ద కాండం ఉంటుంది కదా, దానికి చిన్న ఇచ్చుంటాయి అంత దాన్ని అంత వదిలేసి కట్ చేయాలి. అప్పుడు ఆ వదిలేసిన దానికి ఫ్లవరింగ్ వస్తుంది, లోపల కాపు అంటారు దాన్ని. అర్థమైంది? అది ఇంకా ఇక్కడ మనకి ఇటు సైడు ఇక్కడ కట్ చేయాల్సింది ఎటువంటి అంటే, ఇప్పుడు కింద ఒకసారి తక్కువ చేయండి సార్. ఇప్పుడు ఇది తీసుకుంటావు కదా, ఇదే తీసుకుంటావు. దీన్ని ఫస్ట్ ఏది కట్ చేయాలంటే ఇది కింద చూపు చూస్తుంది. అర్థమైంది? కిందికి ఉండేటివి ఓన్లీ కిందికి ఉండే బ్రాంచెస్ ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇది తీస్తావు, ఇది చూడండి. ఇది తీస్తే మనకు ఫస్ట్ కిందికి ఉండేటే తీసుకోవాలి, ఓన్లీ కిందికి ఉండేటి. ఓకే, ఇవి ఇట్లా పైకి పోతాయి. అది ఓన్లీ కిందికి ఉండేటి. మనం కొమ్మ ఇట్లా పట్టుకుంటే, ఇప్పుడు ఈ కొమ్మ ఇట్లా పట్టుకున్నాము, ఈ కొమ్మల కింద ఇది కిందికి ఉంది. ఇది అట్లా ఇక్కడ నేను చెప్పినా కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ప్రధాన కాండం కదా, దీనికి ఈడి వరకు కట్ చేయకూడదు, ఆడి వరకు కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి ఆడి వరకు? ఈ చిన్న పుల్లకే మనకు ఫ్లవరింగ్ తగులుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ముదిరితే దీనికి పూత వస్తుంది, ఇది కూడా అంతే. అది అట్లా చేయాలి. అప్పుడు మనకు లోపలి కాపు తగులుకునే దానికి అవకాశం ఉంది. అర్థమైంది? అట్లా కొద్దిగా పెట్టినా చాలు, ఒక కనుపు అంతే. ఇవి చూడు, ఇది షూట్, ఇది స్ట్రైట్గా పెరిగినది. ఇది చూడు ఎంత స్ట్రైట్గా పెరిగింటుంది, మొత్తం కెనోపీ కంటే ఎక్కువ పెరిగి ఉంటుంది. ఇవన్నీ ఏదో ఇట్లా ఈ అడ్డం ఉండేటన్నీ తీసేయాలి. చూడు, ఇది మొత్తం కొబ్బరికి అడ్డం ఉంది. ఇది దీనివల్ల ఎయిర్ అనేది అసలు లోపలికి పోనే పోదు. దీన్ని మొత్తం తీసేయాలి, కంప్లీట్గా తీసేయాలి. ఓకే, ఇది కూడా చూడు, ఇక్కడ ఈ గుబురు అడ్డం ఉంది, అవసరం లేదు. అట్లా మనము టోటల్ కంప్లీట్గా అడ్డం ఉండేటన్నీ తీసేయాలి. అంటే ఈ గుబురును ఫ్రీగా చేయాలి, వాటర్ గాలి ఎయిర్ పోయేటట్టు చేసుకోవాలి, చెట్టు గాలేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేమంటే నీట్గా గాలి ఆడుతుంది, చెట్టుకు నీట్గా ఇటు నుంచి అట్లా గాలి పోతుంది నీట్గా. అది అట్లా మొత్తం అట్లా తీసేసుకోండి. చుట్టూ అంతా కట్ చేయి. ఫస్ట్ కిందివే ఏ కొమ్మ అయితే కిందికి చూస్తుందో అది ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా చూడు, ఒట్టి పుల్లని చూడ ఆ లోపల కట్ చెప్పు, నువ్వు కట్ చెప్పు. అదే మొత్తం అంతా తీసేయి, దానంతా తీసేయి. చూడు, అదే చూడు, ఎంత ఇట్లీ పుల్ల ఇట్లీ చూడు, ఒట్టి పుల్ల ప్లస్ ఇక్కడ చూడు ఫంగస్ మొత్తం అంతా. అంటే మనకు అక్కడ లోపల గాలి వెలుతురు లేదు, గాలి వెలుతురు లేకుంటే ఇట్లా వచ్చేస్తుంది మొత్తం. ఈ పుల్లలు కూడా కంప్లీట్గా అన్నీ ఒక చోట పెట్టేసి ట్రాక్టర్తో ఎత్తేయడమా లేదంటే ఖాళీ ప్రదేశంలో వేసి కాల్చేయడమా చేయాలి ఖచ్చితంగా. కట్ చేసిన నెక్స్ట్ రోజే ఖచ్చితంగా మనము బోర్డో పేస్టు లేదా బ్లైటాక్స్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోవాలి. అది కంపల్సరీ చేయాలి. అది కత్తెర ఆడుతూనే ఉండాలా, ఆగకూడదు, టక్క కట్ చేసుకుంటూ పోవాలా. అక్కడ స్ట్రైట్ పెరిగినాయి చూడ, స్ట్రైట్ పెరిగినట్టు తీసే నువ్వే తలపైన పైకి ఇంకా పైకి తీసేయండి.
అంటే కొంచెం ఉండి పూత వస్తుంది అంటున్నారు కదా అక్కడికి. మరి ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, మరి ఇంత పెట్టాల్సిన అవసరం నేను కట్ చేశాను. ఒక కనుపు ఇందులో ఒక కనుపు ఉంది చాలు అంతే. ఒక కనుపు నుంచి కట్ చేసాం, ఆ కనుపు నుంచి మనకు మళ్ళీ వస్తుంది కాబట్టి ఒక కనుపు నుంచి. అది దేనికి? అది ఓన్లీ ఈ ప్రధాన కాండానికి ఉంటేనే, మిగతా ఏం అవసరం లేదు అట్లా. భూమి నుంచి 3 అడుగులు ప్రధాన కాండానికి ఎటువంటి కొమ్మలు ఉండకూడదు. పైనుంచి లైట్ పడితే లైట్ అనేది కింద భూమికి తగలాలి, అర్థమైందా? ఈ అడ్డం ఉండేది చూడండి కొద్దిగా, ఇదండి సన్లైట్కు అడ్డం ఉండేది తీయండి. అది ఇది చూడు, మిడిల్ కట్టి ఏదైతే మీకు సన్లైట్కి అడ్డం అనిపిస్తుందో దాన్ని అట్లా కట్ చేసుకోండి. అంతే కాదు, 1-2 చోట్ల లైట్ అనేది కొంచెం పడేటట్టు. అర్థమైందా? లైట్ అనేది, వెలుతురు, గాలి అనేది మొక్క లోపలికి పోయి రావాలి, అప్పుడు మనకు ఎటువంటి రోగాలు రావు. ఒకవేళ లోపల తిక్కుగా ఉందనుకో, వర్షానికి ఏమవుతుంది, లోపలంతా ఫంగస్ వస్తుంది, మొత్తం ఆ పుల్లలన్నీ నల్లగా అయిపోతాయి. అది ఇట్లా లైట్ పడినా ఎట్లా లైట్ పడినా లైట్ అనేది వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అది చూసుకోండి. మొత్తం అంతా కట్ చేసిన తర్వాత గుబురులోకి పైన చూడండి, గుబురులోకి పైన చూస్తే ఏదైతే తిక్కుగా ఉందో ఆ 2-3 పుల్లలు కట్ చేయండి, లైట్ వచ్చేస్తుంది. అదే మొత్తం అంతా పోవాలా, ఇదంతా ఇట్లానే మా బాబు, ఇది మొత్తం పోవాలి, ఇదంతా ఇదంతా ఏం ఉండకూడదు, మొత్తం నీట్గా కట్ చేయి. ఎంత తీసేయి, ఎంత పనికిరాదు, దీనికి వచ్చే కాయ బొంతకాయ వస్తుంది. అలా కట్ చేసిన పుల్లంతా మనకు తోట బయట ఉండాలి, లేదంటే ఆడనేసి కాల్ చేయాలి. ఇట్లా ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక చెట్టు తగులుతుంది, దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి. బ్రాంచెస్ తగిలేకం రెండింటిని ఈక్వల్గా కట్ చేయి, ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా. మినిమము మీరు మనిషి పోయేటట్లు గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి, మళ్ళీ కవర్ అవుతుంది. ఎందుకంటే అది ఒకదానికి కూడా తగులుకొని ఒట్టిపుల్ల పడిపోతుంది తొందరగా, ఆకు రాలిపోయి. అది ఇవన్నీ తీసేయండి, ఈ ప్లాంట్స్ అసలు ఉండకూడదు, తీసి మొత్తం తీసేసి వంటలో పెట్టేసుకోవాలి. చెట్టు పోయిందంటారా జంబోర, మొత్తం చెట్టు జంబోర, ఇదంతా జంబోరనే. చెట్టు మంచి చెట్టు ఎక్కడ సార్? ఇందులో మంచి చెట్టు అవతల ఉంది, పడిపోయింది కదా, అదొక్కటి బాగుండేది. ఇదంతా జంబోరని చూడు, ఎంత పెరిగింది చూడు. అవును, ఈ కొమ్మ జంబోర కొమ్మేనా ఇది? అది మామూలు కొమ్మ, ఇది అవతలది మామూలు కొమ్మ, ఇదంతా జంబోర. కలర్ డిఫరెన్స్ లేదా సార్ చెట్టు? అది ఆ కాడ మీ కాడ బొంతకాయ వస్తుంది, అది పుల్లగా ఉంటుంది, కు అట్లా ఉపయోగపడుతుంది, కానీ అంత ఏం అవసరం ఉండదు కదా. అదే మొన్న కోసినప్పుడు కూడా దీని కాయ వెరైటీగా వెళ్ళింది, అదే అర్థం. బొంతలాగా వస్తుంది ఇంత కాయ, పికిల్కి ఉపయోగపడుతుంది ఎక్కువ. ఇప్పుడు ఎంత ఉంది దీని యొక్క వెరైటీ ఏంటంటే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి దాదాపు ఒక 3.5 బ్రాంచెస్ లేవు అసలు. వాళ్ళు కట్ చేస్తారు కొబ్బరికి. చూడు, కొబ్బరి చూస్తూ ఉండాలా, లేదంటే కొమ్ము పురుగు కొట్టేసా. చూడు ఎట్లా కొట్టిందో కొమ్ము పురుగు, మొత్తం సెంట్రల్ ఫ్రాండ్నే కొట్టేసింది. ప్రధాన మూవ, దీన్నే మనం రక్షించుకోవాలి. ఇప్పుడు ఇదంతా పోయింది వేస్ట్గా. అది పెరగదంటారు సార్. ఇప్పుడు చూడు, ఇది బాగుంది చూడడానికి, అది కరెక్ట్గా మిడిలే కొడుతుంది. అందుకని కొబ్బరి మనం చూసేటప్పుడు సెంటర్ ఒక్కటి చూసుకోవాలి అంతే. దీన్ని ఒక్కదాని ఆరోగ్యంగా కాపాడుకుంటే చాలు. కట్ చేస్తే ఎట్లా వస్తుంది సార్? అది అవసరం లేదు, కట్ చేద్దండి. ఏంటంటే సార్ ఇది, అది కొమ్ము పురుగు కానీ, ఆ కొమ్ము పురుగు కొట్టేసి ఉంటుంది. 15 రోజులకు ఒకసారి సింపుల్గా మోనోక్రోటోఫాస్ 1 ml చాలు, వేసి స్ప్రే చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మోనో ఇంతవరకు చెట్టు అనేది గుబురుగా పెరిగింది అంటే ఎటువంటి సన్లైట్, ఎయిర్ అనేది దీని లోపలికి వెళ్ళలేదు. దాని ఫలితంగా మనకు చూడండి దగ్గరమ్మా, మొత్తం మనకు ఆల్గే వచ్చేస్తుంది పచ్చగా. చూసినా ఇదంతా ఆల్గే, ప్యాచెస్ లాగా అయ్యి బెరడంతా పగిలిపోతుంది. దానివల్ల చెట్టు అనేది తొందరగా చనిపోతుంది. అందుకే సన్లైటు, ఎయిర్ అనేది మొక్కకు ఫ్రీగా అందాలి. సో ఆ విధంగా మనం మొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. సో అది చూడండి, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం స్పాంజ్తో బాగా రుద్దాలి. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోండి, లేదంటే బ్లైటాక్స్, అది నీటికి రుద్దాలి అంతా ఆ స్పాంజ్ని, లేదంటే బెరడంతా పగిలిపోతుంది.
అందుకని మొక్కకు సన్లైట్ బాగా తగలాలి, అగ్గి గాలి బాగా బాగా తగలాలి. అట్లా చుట్టూ కొంచెం వస్తాయిలేండి. కొత్త ఇగురు పగిలిన ఒక వారానికి మళ్ళీ స్ప్రే చేయాలి. సిట్రస్ బటర్ఫ్లైస్ ఉంటాయి, అవి వచ్చి దాని మీద గుడ్లు పెట్టిపోతాయి. మనం చూస్తుండగానే 10-15 గుడ్లు పెట్టిపోతాయి. దాని నుంచి వచ్చిన పిల్లలు మొత్తం రసం పీల్చేస్తాయి, ఆకు ముడత వచ్చేస్తుంది. సిట్రస్ ఇల్లా ఉంది, చక్కెర తెగలు అంటాం, పేను బంక, అట్లా అన్నీ ఉంటాయి పెస్ట్. అందుకని మోటు పగిలిన వెంటనే మోటు పెరిగిన వారానికి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. తక్కువ డోస్లోనే ఎక్కువ సార్లు స్ప్రే చేసుకోవాలి. ఏ పోషకం లోపం ఉందో చూసి కనిపెట్టే విధంగా ఉండాలి మనం. అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలు. అది ఇది క్లోరోసిస్ అంటారు. అంటే మొత్తం మనం దాన్ని వదిలేస్తే అట్లా ఏమైపోతుంది, మొత్తం పల్లాకు వచ్చేస్తుంది. పల్లాకంటే ఆకంతా పండు వాడుతుంది, క్లోరోసిస్ అంటాం మనం. ఇది దీనికి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేది. దీనికి నేలలో తక్కువ ఉందనుకుంటుంది. జింకును బొరన ముడి వేస్తే సరిపోతుంది. ఎట్లా కష్టం ఉంటుంది పోవడానికి, దానికి ఏం స్ప్రే చేయాలి? అంతా గోకాల స్ప్రే కాదు, గోకి బ్లైటాక్స్ పట్టించాలా. దానికి స్ప్రేకి పోతే ఇంకేమీ హ్యాపీగా స్ప్రే చేసుకుంటారు. మన గాయం అయితే మనం ఏదైనా స్ప్రే చేస్తాం, ఆ చేయం కదా, మొత్తం అంతా గోకి క్లీన్ చేస్తాము. సేమ్ అది కూడా అంతే, గాయం లాంటిది అయ్యి అదంతా గోకేసి మనం బ్లైటాక్స్ పట్టించాలా. ఇటువంటి దానిలో ట్రీట్మెంట్ చేసి వేస్ట్, ఖర్చు కూడా అయితే ఊరికి తీసేయడమే మేలు. ఇటువంటి మొక్కలు ఉంటే ఇమ్మీడియట్గా తీసేయాలమ్మా. మళ్ళీ పక్కదానికి అంటుకుంటుంది, ఇదంతా తీసేసి బయట తగలేయడమే. ఇప్పుడు ఈ కాయ ఇది డిసీజే, దీని లోపల వ్యాధి ఉంటుంది. కొమ్మ ఒట్టిపూల దీని లోపల వ్యాధి ఉంటుంది. దీనికి పెట్టే ట్రీట్మెంట్కు బాగా మామూలుగా ఉండే చెట్లకు సతవ పెట్టుకోవచ్చు. డబ్బులు అదే కాదు, కంప్లీట్గా తీసేయండి, దీన్ని అవసరమే లేదు. చుట్టూ ఇంకా కుళ్ళాలి, పీచు అట్లే ఉంది. ఇలా అక్కడక్కడ తొలిచి